మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కల్లాలలో వడ్లను మరియు మొక్కజొన్నను కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దారుమూని గణేష్ అన్నారు. తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. అకాల వర్షం కారణంగా నష్టపోయిన అన్నదాతని ఆదుకోవాలన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఎల్లికట్టె గ్రామంలో కురిసిన భారీ వర్షాల కారణంగా గ్రామంలో రైతులు పెద్ద ఎత్తున ఎండిన ఒడ్లు కాలువలై కొట్టుకుపోవడంతో రైతుల బాధను ఓదార్చడం కోసం వెళ్లిన కల్వకుర్తి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎల్లికట్టె గ్రామంలో రైతులు ఎండిన వడ్లు వర్షం కారణంగా నీటిలో మునగడంతో గగ్గోలు పెడుతున్నారు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన వరి ధాన్యాన్ని సమయానికి కొనుక్కోపోవడం, వడ్లను నింపడానికి కనీసం గన్ని బ్యాగులు సంచులను కూడా సమయానికి సరఫరా చేయకపోవడం వల్ల కల్లాలలో ఎండిన వడ్లు వర్షానికి కొట్టుకుపోవడం జరిగిందన్నారు. ఈ ఒక్క గ్రామంలోనే సుమారు 4 నుండి 5 టన్నుల ఒడ్లు వర్షం దాటికి తడిసి కాలువలై వెంటనే కొట్టుకుపోయింది. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా రైతుల దగ్గర కల్లాలలో వడ్లు కొనే పరిస్థితి లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారన్నారు. ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో రైతుల వద్దకే వచ్చి ఎప్పటికప్పుడు వడ్లను కొనుగోలు చేసి అదే రోజు రైతుల అకౌంట్లో వరిధాన్యం డబ్బులు వేసిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. ప్రతి సంవత్సరం పంటలు వేసుకునే ముందు రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలో వేసి రైతులు పెట్టుబడి సహాయం అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అని కొనియాడారు. రైతులు వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజు రైతు రోడ్డుపైకొచ్చి తను పడుతున్న బాధలను, ఇబ్బందుల గురించి గగ్గోలు పెడుతున్నారన్నారు. కనీసం రైతు గోడును వినే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులను ఆదుకోవాలని చిత్తశుద్ధి కనీసం లేకపోవడం బాధను కలిగిస్తుందని దారుమూని గణేష్ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ యాకల భీమయ్య, ఉప సర్పంచ్ కేశవులు, గ్రామ అధ్యక్షులు కంఠం రవి, యాకూబ్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న దుర్మార్గాలను తిప్పికొడదాం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త మర్రి జగన్నాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జనాయించిన అక్రమ కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన గట్టుతుమ్మెన్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పరామర్శించారు. రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే, గుర్తుంచుకోండి. బల్మూర్ మండల పరిధిలో గట్టుతుమ్మెన్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న దుర్మార్గాలను తిప్పికొడదామని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే, అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త మర్రి జగన్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ జనాయించిన అక్రమ కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన గట్టుతిమ్మెన్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ మరియు మేమంతా కూడా మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని వారికి భరోసానిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా భూములు పట్టాలు చేసుకుని తిరిగి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన కేసులు నమోదు చేయడం నీచమైన సంస్కృతి అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దని, వారికి రాష్ట్ర నాయకత్వం అండగా ఉంటుందని తెలిపారు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కూడా గట్టుతుమ్మెన్ గ్రామానికి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దౌర్జన్యాలపై కొట్లాడుతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు చేతనైతే గ్రామ ప్రజలకు మంచి చేయాలి కానీ ప్రతిపక్ష నాయకులపై బెదిరించి జైలుకు పంపించడం కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పోకల మనోహర్, బల్మూర్ మండల సింగిల్ విండో చైర్మన్ జబ్బు నర్సయ్య యాదవ్, మాజీ ఎంపీపీ కరుణాకర్ రావు, గట్టుతుమ్మెన్ గ్రామ మాజీ సర్పంచ్ సంభు నాగరాజ్, నాయకులు నాగేశ్వరరావు, నాగయ్య, సురేష్, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. వివోఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. కడతాల్ మండల కేంద్రంలో వివోఏలు ధర్నాకు మద్దతు. సర్పంచ్ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ నరసింహారెడ్డి, తెలంగాణ రాష్ట్రంలోని వివోఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. కడతాల్ మండల కేంద్రంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ చేపట్టిన ధర్నా కార్యక్రమానికి ఆయన బుధవారం హాజరై వారికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహారెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల బలోపేతానికి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వివోఏలు ఎంతో శ్రమిస్తున్నారన్నారు.
వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం ఆలస్యం చేయడం సరికాదన్నారు. వివోఏలు వేతనాలు 20,000కు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో నెంబర్ 58 సవరణ చేయాలని మరియు గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వివోఏలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం అయ్యే వరకు పార్టీ తరపున మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి డిమాండ్లను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు కవిత, మండల ప్రధాన కార్యదర్శి ప్రమీల, మండల జ్యోతి, వివోఏలు చంద్రశేఖర్, వినోద్, లావణ్య, వనిత, శైలజ, మండల పరిధిలోని వివోఏలు నాయకులు మాదారం గణేష్, గుర్లకుంట రవినాయక్, గురిగర్ల రామచంద్రయ్య, కోసిక యాదయ్య, మహేష్, సిద్దిగారి వెంకటేష్, మాదారం మహేష్, గూడెపు మహేష్, జర్ప్ల పాండునాయక్, రాజు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.